సినిమా బొక్క అంటే బొక్క. ఏం భయపడలేదు. సైకో సినిమాలా ఉంది తప్ప అసలు ఆ కంటెంట్ థ్రిల్లింగ్గా ఉంది అంతేగాని వేస్ట్. హలో 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 ఈరోజు అయితే మనం ఆఫీషియల్ మూవీకి సెకండ్ షోకి అయితే వెళ్తున్నాం అనమాట 10:30కి. లేక్ షోర్ మాల్ వై జంక్షన్ అనమాట. థియేటర్ ఫస్ట్ టైం వెళ్తున్నా, చూడాలి పిఎక్స్ఎల్ ఎలా ఉంటుందో. ఇన్స్టాల్ రీల్స్ వస్తే థియేటర్ సూపర్ ఉంటుందని తెలిసింది, అంబియన్స్ గట్ట. మూవీ కూడా బాగుంది అంటున్నారు అందరూ. చూద్దాం హర్రర్ అసలు మనల్ని ఎంటర్టైన్ చేసిందా లేదో భయపెట్టిందో లేదో చెప్తాను, ఓకేనా. చూడండి మా ఇదే లేక్షర్ మాల్ వై జంక్షన్ దగ్గర ఉంటుంది, మూసాపేట నియర్. మనమైతే లేక్షర్ మాల్కి వస్తాం. టైం అయితే 10 అయింది, ఇంకా 20 మినిట్స్ ఉంది మూవీకి. అంబియన్స్ అయితే లేక్ షోర్ చాలా పెద్దగా ఉంది, నడవలేక నడిచాను మొత్తం. ఒక్కనే ఉన్నాం కదా, తిరగడానికి బోర్ కొట్టింది. ఫుడ్ కోర్ట్లో వెయిటింగ్ చేస్తున్నా. కింద థర్డ్ లెవెల్లో పీవీఆర్ అనమాట. ఇంకా 20 మినిట్స్ ఉంది షోకి. లెవెల్ 3లో అయితే మా మంచి గేమింగ్ జోన్ అన్నీ ఉన్నాయి, బాగుంది. పీవీఆర్ ఎంట్రన్స్ కూడా చూడడానికి చాలా బాగుంది మా డిజైన్. మనకి పిఎక్స్ఎల్ వచ్చి స్క్రీన్ 6 లో ఉంటుంది. లోపలికి ఎంట్రన్స్ అవగానే నేను గ్యాలక్సీలో ఉన్నట్టు ఫీల్ వచ్చింది మా, అంత బాగుంది చూడ అంబియన్స్. ఈ బ్లూ లైట్ రిఫ్లెక్షన్ వల్ల నేను అవతార అయిపోయాను మా. అలాగే మా చిన్నప్పుడు నైట్ టైమ్ సీలింగ్ కి రేడియం స్టిక్కర్లు అంటించాం మా, ఇది చూసింది కదా గుర్తొచ్చింది నాకు. ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. సినిమా స్టార్ట్ అయ్యి 20 మినిట్స్ కింద ఒక డ్రామాలోకి అయితే వెళ్ళిపోయాను. అదేంటో చెప్తాను వినండి. ఒక అమ్మాయి మనల్ని తప్ప ఇంకెవరిని ప్రేమించకూడదు అని చెప్పేసి కోరుకోవడం ఎంత పెద్ద తప్ప అని ఈ మూవీ చూసిందో నాకైతే అర్థమైంది. ఓ స్టేజ్కి వచ్చేసిన తర్వాత నాకైతే సినిమా అయితే చిరాకు వచ్చింది, చాలా అంటే చిరాకు వచ్చింది. హర్రర్ ఎలిమెంట్స్ ఏం లేవు, సైకిక్ థ్రిల్లర్ తప్ప ఇందులో కంటెంట్ ఏం లేవు. నేనైతే మూవీని డైరెక్టర్ తప్పు పట్టలేదు, కానీ ఈ రివ్యూ కేవలం నా ఒపీనియన్ మాత్రమే. మూవీ చూసిన వాళ్ళు ఈ వీడియో చూస్తే కింద కమెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించిందో. సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోమో. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో నెక్స్ట్ టైం కలుద్దాం.